దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ పునరుత్థాన శుభాకాంక్షలు, ఈస్టర్ ఫెస్టివల్ శుభాకాంక్షలు. దేవుడు మన నిమిత్తమై మరణించి మనము నీతిమంతులుగా తీర్చిపెట్టుటకు తిరిగి లేచిన దినం. ఈరోజు దేవుని వాక్యము, ఈరోజు దేవుని మాట. లూకా సువార్త 24వ అధ్యాయము 6వ వాక్య భాగం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. యేసు ప్రభు హింసించబడి, గాయపరచబడి, నిందించబడి, సిలువ వేయబడి మరణించిన తర్వాత థర్డ్ డే రోజు ఉదయమే ఎర్లీ మార్నింగ్ సండే లేచినప్పుడు శిష్యులు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ సమాధి ఖాళీగా ఉండడం మూలంగా ఇతర సహోదరులతో చెప్పే విషయము, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆ మాట గమనించండి. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పి ఇంకేమున్నదంటే 5వ వాక్యం చూస్తే, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? సజీవుడైన దేవుణ్ణి మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఈ రోజున క్రైస్తత్వము సాంప్రదాయం అనే మృతులలో దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. సాంప్రదాయపు మృతుకు గమనించండి. గుడ్ ఫ్రైడే రోజు నిజముగా అదే రోజు ఆయన చనిపోయినంతగా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఈ ఈస్టర్ రోజు కూడా, ఈ పునరుత్థాన దినం కూడా ఆయన ఈరోజే లేచినట్టుగా ఫీల్ అవుతున్నారు. ఈ 2 రోజులే మన ఎక్సైటింగ్ భక్తి. ఈ మండే నుంచి మళ్ళీ కనబడదు. దానినే భక్తిహీనత అంటారు. దానినే నామకార్థపు క్రైస్తవ పండుగ భక్తి. ఒకవేళ మీరు నామకార్థపు పండుగ భక్తిలో ఉంటే మాత్రం మీ భక్తి అంతా వృధాయే. చూసుకుందాం, మనల్ని మనం చెక్ చేసుకుందాం. వాక్యము వెలుగులో ఆయన మన నిమిత్తమై ఈ లోకానికి వచ్చి 2026వ సంవత్సరాలు అయిపోయినాయి. ఆయన మన నిమిత్తము మృతి పొందిన రోజు కూడా గుడ్ ఫ్రైడే జరిగిపోయి 2026వ సంవత్సరాలు అయిపోతున్నాయి. ఆయన మన కొరకు తిరిగి లేచి కూడా 2026 సంవత్సరాలు అయిపోతూనే ఉన్నాయి. ఈరోజు కొత్తగా లేచినట్టుగా ఫీల్ కావడం అనేది భక్తిహీనత. నిజంగా ప్రభు అయిన క్రీస్తును మనము దేవుడిగా నమ్మగలిగి విశ్వసించగలిగితే మనకు ఎవ్రీ డే ఎవ్రీ మినిట్, ఇది గుర్తుంచుకోండి, ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ మన క్రిస్మస్, ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ గుడ్ ఫ్రైడే, ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ మనకు ఈస్టర్, ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ మనకు పామ్ సండే. సంవత్సరం ఒకసారి కాదు మనకు పండుగ జరుపుకునేది. డైలీ చేసే ఫెస్టివల్స్ ఇవి. పాత జీవితం నుంచి, పాప జీవితం నుంచి మన లైఫ్ను టర్న్ చేసిన సర్వాధికారి ఆయన సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆ మాట చూడండి మీరు. లూకా సువార్త 24వ అధ్యాయంలో. ఇది నా మాట కాదు, దేవుడు చెప్తున్నాడు. సజీవుడైన దేవుని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? ఇంకా ఇక్కడికి మన ఆత్మీయ జీవితంలో మృత సంబంధమైన వ్యవహారాలు, సాంప్రదాయాలు, మానవులు కల్పించిన పద్ధతులు, అవి దైవోపదేశములని బోధించటం తప్పే. వాటిని అనుసరించి పాటించడం ఇంకా తప్పు అంటే పాపం. ఈ విషయాన్ని దేవుడు తన భక్తుడైన మార్కు గారి ద్వారా ఒక సువార్తను రాయించి అందులో తన ఇంటెన్షన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. 7వ అధ్యాయం మార్కు సువార్త 6వ వాక్యం 7వ వాక్యం. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుతురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరే కదా. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. చూసారా? కనుక ప్రియమైన దైవజనాంగమా, ఈరోజు పునరుత్థాన దినమే కాదు, ప్రతి రోజు, ప్రతి నిమిషము, ప్రతి ఆదివారము కూడా ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించి ప్రతిరోజు మనము ప్రభును స్తుతిద్దాం. యేసయ్యా, నువ్వు నా కొరకు ఈ లోకానికి వచ్చినావు. క్రిస్మస్, నా పాపముల కొరకే నువ్వు మరణించినావు, అది గుడ్ ఫ్రైడే. నా నిమిత్తమే తిరిగి లేచిన దేవా, నీకు వందనాలు.
పునరుత్థానం డైలీ చేయవలసిన వర్కౌట్ ఇది. కనుక ఇది నా దీవెనలు, ఆశీర్వాదములకై ప్రభుకు మహిమను చెల్లిస్తూ యేసు నామములోనే ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.